హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్స్ రెసిపీ అయితే చేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన స్నాక్స్ రెసిపీ వచ్చేసి వెజ్ ఫింగర్స్ చేద్దామండి. దీనికోసం అయితే 250 గ్రాముల బంగాళదుంపలను ముందుగానే బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టానండి. తరువాత ఒక స్టవ్ పైన చిన్న పాత్ర పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు కార్న్, 2 స్పూన్ల వరకు మటర్స్ వేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయిన తరువాత వాటర్ అంతా తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ, కట్ చేసుకున్న చిన్న క్యారెట్ ముక్కలను, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసిన 2 స్పూన్ల వరకు బీన్స్ని అయితే తీసుకున్నానండి. దీనిలో ఒక స్పూన్ వరకు వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకొని వేసి కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరో బౌల్లో 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసి దీనిలో కొద్దిగా నీరు వేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా బాయిల్ చేసుకున్న బంగాళదుంపలను మ్యాష్ చేసుకోవాలి. దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న క్యారెట్, బీన్స్ను వేసి అలాగే బాయిల్ చేసుకున్న కార్ను, మటర్స్ను వేయాలి. దీనిలో క్యాప్సికమ్ కూడా వేసి చేయొచ్చండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను వేయాలి. అలాగే 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్ను వేసి అలాగే 3 స్పూన్ల వరకు బ్రెడ్ క్రమ్స్ను వేయాలండి. దీనికోసం అయితే 4 బ్రెడ్ స్లైస్ను మిక్సీ పట్టానండి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ను వేసి 1 స్పూన్ వరకు తరిగిన చీజ్ను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఏమీ యాడ్ చేయకుండా కలుపుకోవాలండి. తరువాత చేతిని కొద్దిగా తడిపి ఫింగర్స్లా చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఫింగర్స్లో చేసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఫింగర్స్ను కార్న్ ఫ్లోరు వాటర్ వేసి కలిపాం కదండి, దీనిలో ముంచి తరువాత బ్రెడ్ క్రమ్స్లో ఇలా అద్దుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ముందే బాయిల్ చేసాం కదండి, ఎక్కువ టైం పట్టదు. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయండి. ఈజీగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న అన్ని ఫింగర్స్ను బ్రెడ్ క్రమ్స్లో అద్దుకొని ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా త్రిప్పుతూ హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా వెజ్ ఫింగర్స్ అయితే రెడీ అయ్యాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలు ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్ని ఫింగర్స్ను డీప్ ఫ్రై చేసిన తర్వాత టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ ఫింగర్స్ అయితే క్రిస్పీగా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.